ఉప్పల్ స్టేడియం వద్ద వర్షం జోరుగా కురుస్తోంది. ఇవాళ మ్యాచ్ నేపథ్యంలో తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చేయకుండా క్రికెట్ అభిమానులు ఉప్పల్ స్టేడియంకు తరలి వస్తున్నారు. మరి కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కీలకమైన మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిచిన ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. అయితే ఈ మ్యాచ్ సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కసారిగా నగరంలో ఆకాశం మేఘావృతం కావడంతో భారీగా వర్షం కురిసింది. అటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భారీగా వర్షం కురిసింది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇక్కడ భారీ వర్షం కురిసి వెలిసిన పరిస్థితి. ఇప్పుడు కాస్త వర్షం తగ్గుముఖం పట్టడంతో క్రికెట్ అభిమానులు ఒక్కొక్కరిగా స్టేడియం లోపలికి వెళ్తున్నారు. వర్షం కారణంగా స్టేడియం వైపు వచ్చిన వాళ్ళు కూడా అటు ఏదైతే స్టేడియం సంబంధించినటువంటి ఏదైతే మెట్రో స్టేషన్ ఉందో ఆ మెట్రో స్టేషన్ దగ్గర తలదాచుకున్నారు. అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో స్టేడియం లోపలికి వెళ్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తా ఉన్నారు. పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత టికెట్ ఎవరైతే కొనుగోలు చేశారో టికెట్ కొనుగోలు చేసిన వారిని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి వెళ్తూ ఉన్నారు. ఏదైనా వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా తమ అభిమానాన్ని అయితే సాటుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అయితే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో సన్ రైజర్స్ సంబంధించిన జెర్సీలతో పాటు జెండాలను కూడా చేతబట్టుకుని లోపలికి విక్టరీ సింబల్ చూపిస్తూ లోపలికి వెళ్తా ఉన్నారు. మొత్తంగా అయితే హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలకు ఇప్పటికీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన ఉందని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది. రాగల 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉత్తర దక్షిణ ధోరణి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని చెప్పింది. అయితే రాగల 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయని ఈ రోజు భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది. అటు పలు జిల్లాలకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇవాళ మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు ఉరుముల మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ రోజు రాత్రి కూడా భారీ వర్షం హైదరాబాద్ లో కురిసే అవకాశం ఉంది కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ప్రభుత్వం కూడా నగర ప్రజలను హెచ్చరిస్తుంది. అటు హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో కూడా భారీ వర్షం పలు జిల్లాల్లో కురుస్తుంది. అయితే రాగల 5 రోజుల పాటు వర్షాలు అయితే కురుస్తాయి. ఈ రోజు అయితే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అయితే వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఈ రోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల జిల్లాల్లో వడగండ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉందని కూడా తెలుపుతుంది. అయితే మొత్తంగానైతే ఈ రోజు ఏదైతే ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ ని తిలకించేందుకు అయితే క్రికెట్ అభిమానులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలి వస్తూ ఉన్నారు. తమ అభిమానాన్ని చాటుతా ఉన్న ఈ రోజు కీలకమైన మ్యాచ్ కావడంతో ఈ రోజు మ్యాచ్ గెలిచి ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరుకుంటుందని చెప్పి కూడా తమ ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాస్త వర్షం ఇక్కడ భారీ వర్షం కురిసి వెలువడంతో ఇప్పటికే క్రికెట్ అభిమానులు ఇక్కడికి తరలి వచ్చి లోపలికి అయితే వెళ్తా ఉన్నారు. మళ్ళీ ఆకాశం మేఘావృతం ఉండడంతో పాటు అప్పుడప్పుడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అప్పుడప్పుడు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడ వర్షం మ్యాచ్ జరుగుతుందా లేదనే కానీ ఒక ఉత్కంఠన అయితే క్రికెట్ అభిమానులు నెలకొంది. ఇదే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.